అది పాలిటిక్స్. ఓడలు బండ్లు, బండ్లు ఓడలు అవుతాయన్న సామెత మనం పరిపాటిగా వింటూ ఉంటాం. దీన్ని ఇప్పుడు తెలంగాణ పాలిటిక్స్కి ఆపాదిస్తున్నాయి ప్రతిపక్షాలు. 10 ఏళ్ల పాటు తెలంగాణ గడ్డ మీద తిరుగులేని పార్టీగా ఉన్న బీఆర్ఎస్ ప్రతిపక్ష పాత్ర పోషించడానికి ఇప్పుడైతే నానా తంటాలు పడుతుంటే హస్తం పార్టీకి అదృష్టకాలం నడుస్తోంది. అది కాక పక్షం హోదాలో రేవంత్ సర్కార్ తనదైన మార్కులు క్రియేట్ చేయడానికి తాతాలాడుతోంది. మహిళలకు ఫ్రీ బస్సు, రైతన్నలకు రుణమాఫీ, అటు సర్కార్ హైడ్రాతో కొంతవరకు ప్రజలకు అసహనానికి గురైంది. ప్రతిపక్షాలకు టార్గెట్ కూడా అయింది. లగచర్ల ఘటన విషయం అయితే ఇక చేతులు కాల్చుకున్నంత పనైంది, అదందరూ చూస్తున్న విషయం. ఇక కాంగ్రెస్ సర్కార్ తెరపైకి తెచ్చిన మూసీ ప్రాజెక్టుపై కూడా ప్రతిపక్షాలు ప్రస్తుతం కన్నెర్ర చేస్తున్నాయి, గుర్రమంటున్నాయి. అది కూడా మనం చూస్తున్నాం. మొత్తానికి ఏడాది పాలన పూర్తి చేసుకున్న రేవంత్ సర్కార్ విజయోత్సవాల్లో మునిగిపోతుంటే అసలు ఈ విజయోత్సవాలు ఎలా చేసుకుంటారు అంటూ బీఆర్ఎస్ అటు బీజేపీ రెండు విపక్ష హోదాలో తరిమి కొడుతున్న విషయాన్ని మనం చూస్తున్నాం. ఇక బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ స్మాల్ బ్రేక్ అంటూ సైడ్ అయితే మొన్నటి వరకు జైల్లో ఉన్న కవిత జాగృతితో జోరు పెంచే పనిలో పడింది. కేసీఆర్ అయితే ఫామ్ హౌస్కే పరిమితమయ్యారు. బీజేపీ మాత్రం ఇంకా లైమ్ లైన్లోకి రావడానికి పోరాడుతూనే ఉంది. ఒక్క మాటలో చెప్పాలంటే ఏడాదిలో తెలంగాణ రాజకీయ ముఖ చిత్రమే మారిపోయింది. అసలు తెలంగాణ ఈ ఏడాది ముఖ చిత్రానికి సంబంధించి, జరుగుతున్న పాలనకు సంబంధించి, ప్రతిపక్షాలు లేవనెత్తుతున్న అంశాలకు సంబంధించి మరి కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ ఏమంటారనేది వాళ్ళ మాటల్లో తెలుసుకుందాం. మనతో డిబేట్లో పాల్గొనడానికి ఊరగంటి చంద్రశేఖర్ బీజేఎం రాష్ట్ర కార్యదర్శి, అలాగే యాదగిరి గారు బీఆర్ఎస్ నేత, దాంతోపాటు ప్రొఫెసర్ కత్తి వెంకట స్వామి జూమ్ లో మనకి లైవ్ లో అందుబాటులోకి ఉన్నారు. ప్రస్తుతానికైతే మనకు బీజేఎం స్టేట్ ప్రెసిడెంట్ ఊరగంటి చంద్రశేఖర్ గారు ప్రస్తుతం అందుబాటులో ఉన్నారు. చంద్రశేఖర్ గారు నమస్తే అండి. చంద్రశేఖర్ మ్యూట్ లో ఉన్నట్టుంది, ఒక్కసారి వినిపిస్తుందా అండి చంద్రశేఖర్ గారు? నమస్తే మేడం. ఒకవైపు విజయోత్సవాలు జరుగుతున్నాయి, మరి బీజేపీ ఏమో అసలు విజయోత్సవాలు చేసుకునే అర్హత అధికార పార్టీకి ఎక్కడుంది, ఏం అమలు చేశారంటూ మీరు చిరుబుర్లాడుతున్నారు. చిరుబుర్లాడే ముందు రాష్ట్రంలో పాలన ఎలా ఉందో తెలుసుకొని ముందుకెళ్తే బాగుంటుంది అంటూ కాంగ్రెస్ అంటుంది. దీంతో పాటు ఏడాదిలో ఏం చేసినా బీజేపీ, బీఆర్ఎస్ కలిసి చేస్తున్నాయి, చాలా ఉదంతాలు ఉన్నాయంటే ఇంకొక అపవాదులు మోస్తూనే ఉన్నారు. అది కంటిన్యూ అవుతూనే ఉంది. ముందుగా ఈ విజయోత్సవాలకు సంబంధించి బీజేపీ చేస్తున్న ఎలిగేషన్స్ ఎంతవరకు అర్థవంతమని అనుకుంటున్నారు? అసలు అర్థం లేనిది వాళ్ళ ఉనికిని కాపాడుకోవడానికి పోరాటం మాత్రమే అని కాంగ్రెస్ అంటుంది. ఓవరాల్గా ఏమంటారు? నమస్తే మేడం. ఒక్కసారి ప్యానెల్లో ఉన్న గెస్ట్ ని పరిచయం చేసుకుందామండి. చంద్రశేఖర్ గారు అటు బీఆర్ఎస్ నుంచి యాదగిరి గారు వచ్చారు, తర్వాత ప్రొఫెసర్ కత్తి వెంకట స్వామి గారు ఉన్నారు. నమస్తే అండి అందరికి. మేడం వాయిస్ వస్తుందా మేడం? ఓకే, వెంకటస్వామి గారు వాయిస్ వినిపిస్తుందా అండి? వినబడుతుంది కానీ డిస్టర్బెన్స్, అంటే మన వాయిస్ కట్ అవుతుంది. యాదగిరి గారు మీకు కట్ అవుతున్నది, కొంచెం అంటే క్లారిటీ తక్కువ ఉంది. ఓకే ఓకే చంద్రశేఖర్ గారు. నమస్తే మేడం. కాంగ్రెస్ పార్టీ సంవత్సర కాలం విజయోత్సవాలు పూర్తి చేసుకుంటున్నాయని చెప్తా ఉన్నది. విజయోత్సవాలు చేసుకునేటువంటి నైతిక హక్కు ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి లేదని చెప్పి ఓ తెలంగాణ బిడ్డగా ఈ ప్రభుత్వానికి తెలియజేస్తా ఉన్నా. అబద్ధాల హామీలు, మోసాలతోనే సంవత్సర కాలం గడిచింది తప్పితే ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఏ రంగానికి కూడా ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం న్యాయం చేయలేదన్నది జగమెరిగినటువంటి సత్యం. ఈ ప్రభుత్వము మహాలక్ష్మి పేరు మీద తెలంగాణ ఆడబిడ్డలను గౌరవిస్తా అని చెప్పి, తెలంగాణ ఆడబిడ్డలకు మర్యాద చేస్తుందని చెప్పి మహాలక్ష్మి పథకాన్ని తీసుకొచ్చినటువంటి ప్రభుత్వం తెలంగాణ ఆడబిడ్డలను అవమానపరిచే మార్గంలో ఈ సంవత్సర కాలం వీళ్ళ యొక్క పరిపాలన జరిగిందే తప్ప మహిళలను కూడా కూడా గౌరవించిన సందర్భాలు ఈ ప్రభుత్వంలో మనకు కనిపించలేదు. 2500 రూపాయల చొప్పున ప్రతి మహిళకు ఆర్థిక సహాయాన్ని అందిస్తానని చెప్పినటువంటి యొక్క ప్రభుత్వం, అంటే అధికారంలోకి రాక చెప్పినటువంటి యొక్క కాంగ్రెస్ పార్టీ ఇప్పటి వరకు ఒక్కొక్క మహిళకు దాదాపుగా 27,500 దగ్గర 28,000 రూపాయలు ఈ రాష్ట్ర ప్రభుత్వం బాకీ ఉన్నది. మరి విజయోత్సవ పండుగ ఏ విధంగా జరుపుకుంటుందో యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఒక్కసారి మహిళా సమాజానికి తెలియజేయాల్సిన అవసరం ఉన్నది. అంతేకాకుండా ఆడబిడ్డల పెళ్లి కోసం 1,00,000 రూపాయలతో పాటు తులం బంగారం ఇస్తా అని చెప్పినటువంటి యొక్క కాంగ్రెస్ పార్టీ, ఎలక్షన్ల కంటే ముందు చెప్పినటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత తులం బంగారం కాదు కదా, ₹1 కూడా ఈ తెలంగాణ ఆడబిడ్డల పెళ్లి కానుకగా ఇచ్చినటువంటి సందర్భాలు లేవు. 18 సంవత్సరాలు నిండినటువంటి ఆడబిడ్డలకు, యువతలకు, చదువుకునేటటువంటి ఆడబిడ్డలకు వాహనాలు, స్కూటీలు కొనిస్తా అని చెప్పినటువంటి ప్రభుత్వం స్కూటీలు కొనించడం పక్కెడితే స్కూటీ టైర్లను కూడా ఏ కుటుంబానికి అందియలేదనే విషయాన్ని కూడా ఈ ప్రభుత్వం ఒక్కసారి గుర్తుంచుకోవాలి. ఈ తెలంగాణ రాష్ట్రంలో రైతులను నట్టేట్ల ముంచింది ప్రభుత్వం. తెలంగాణ రాష్ట్రంలో దళితులను నట్టేట్ల ముంచింది యొక్క ప్రభుత్వం. ఈ తెలంగాణ రాష్ట్రంలో
విధవలు, వితంతువులు, వృద్ధులు, అనేక రకాల సంబంధించినటువంటి శరీర వైకల్యం ఉన్నటువంటి ఇబ్బందులు పడుతున్నటువంటి వాళ్ళకు పెన్షన్లు ఇవ్వడంలో కూడా ఈ ప్రభుత్వం ఫెయిల్ అయింది. ఆటో డ్రైవర్లను ఇబ్బందులు పెడుతున్నటువంటి ప్రభుత్వం, ఆటో డ్రైవర్లకు 12,000 రూపాయల ఆర్థిక భరోసా ఇస్తా అని చెప్పినటువంటి యొక్క కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం 12,000 రూపాయలు పక్కన పెడితే వాళ్ళ కుటుంబం గడిచే పరిస్థితి లేదు. ఏ విధంగా ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం సంవత్సర కాలాన్ని పండగ చేసుకుంటుందో ఒకసారి తెలంగాణ సమాజానికి చెప్పాలి. తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగ సమస్యల మీద మాట్లాడుకోవడానికి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ యొక్క ప్రభుత్వం ఒక్కసారి ఆలోచన చేసుకోవాలి. ఈ సమస్యల గురించి మాట్లాడితే ఒక రోజుతో వచ్చే సమస్య కాదు ఇది. నిరుద్యోగులు నిమిషానికి గంటకు వాళ్ళ యొక్క బాధలు తెలంగాణ ప్రభుత్వానికి తెలియజేస్తా ఉన్నా ఈ ప్రభుత్వం పట్టించుకోకుండా నిరుద్యోగుల పక్షాన కూడా వాళ్ళకు వ్యతిరేక ధోరణిలో ప్రయాణం చేస్తా ఉన్నది. ఇందిరమ్మ ఇండ్ల పేరు మీద ఇందిరమ్మ ఇండ్ల ఇస్తాం, లక్షల్లో ఇందిరమ్మ ఇండ్లు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి పేదలకు, దళితులకు, బలహీన వర్గాలకు ఇస్తా అని చెప్పినటువంటి యొక్క రాష్ట్ర ప్రభుత్వం, ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ ఇప్పటి వరకు ఒక్క ఇటుక, ఒక్క కందకండవి ఓ పునాది రాయేసినటువంటి పాపాల యొక్క ప్రభుత్వం పోలేదు. ఏ విధంగా సంవత్సర కాలాన్ని విజయోత్సవ పండుగ ఈ ప్రభుత్వం జరుపుకుంటుందో తెలంగాణ సమాజానికి చెప్పాలి. ఎస్సీ ఎస్టీల జీవితాలను అయితే అగమ్య గోచరంగా తయారు చేసింది యొక్క ప్రభుత్వం. ఎస్సీ ఎస్టీలకు ఏదైతే చేవెళ్ళ డిక్లరేషన్ ఉందో ఆ డిక్లరేషన్ అమలు చేయడంలో 1% కూడా ఈ ప్రభుత్వం ముందడుగు వేయకుండా విజయోత్సవ పండుగలు జరుపుకుంటా ఉన్నది. ఈ ప్రభుత్వాన్ని ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం, మీది మోసాల ప్రభుత్వం, మీది అబద్ధాల ప్రభుత్వం, మీరు అబద్ధాలు చెప్పారు, తెలంగాణ ప్రజలను, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి సబ్బండ వర్గాలను మోసాలు చేశారు కాబట్టి మీది మోసాల ప్రభుత్వంగా మోసాలలో మీరు విజయం సాధించారని చెప్పేసి విజయోత్సవాలు చేసుకోవాలి తప్ప తెలంగాణ సమాజానికి, తెలంగాణ ప్రాంతానికి, తెలంగాణ రాష్ట్రానికి అభివృద్ధి విషయంలో ఏం జరగలేదు కాబట్టి మీరు విజయోత్సవ పండుగలు, విజయోత్సవ ర్యాలీలు, విజయోత్సవ కార్యక్రమాలు చేయడానికి ప్రభుత్వానికి అర్హత లేదనే విషయాన్ని సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఓకే, వెంకటస్వామి గారు చెప్పండి. ఒక్క ఫ్రీ బస్సు రుణమాఫీ చేశాము అని చెప్పుకున్నారు తప్పితే పూర్తి లెవెల్లో అది కాలేదు, సాంకేతిక కారణాలు అంటూ ఏవేవో కారణాలు చెప్తున్నారు. లిస్టు చూస్తే చాంతాడంతుంది. ఈ సంవత్సర కాలంలో గత ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్లోనే విజయాలు తీసుకొని వాళ్ళ ఖాతాలో వేసుకున్నారు తప్పితే ఏం చేసింది, విజయోత్సవాలు చేసుకోవడానికి అసలు వాళ్లకు ఏం హక్కు ఉందని చేసుకుంటున్నారు అంటూ ఇటు బీఆర్ఎస్, బీజేపీ రెండు ఏకతాటి పైన మీ పైన దాడి చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటి వరకు మన చంద్రశేఖర్ గారు అయితే చాలా పెద్ద లిస్టే చెప్పారు, ఇన్ని అమలు కాలేదు, ఈ అమలు కాకుండా విజయోత్సవాలు ఎలా చేసుకుంటారు అనేసి అని. మరి యాజ్ ఏ కాంగ్రెస్ లీడర్ గా దీనికి సంబంధించి ఏమంటారు? ఇప్పుడు అక్కసుతో మాట్లాడుతున్నటువంటి మిత్రులు వాళ్ళు 10 సంవత్సరాలు ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని, రాష్ట్రాన్ని ఏలినటువంటి కేసీఆర్ గారు నిరుద్యోగులకు ఏం చేసినారు, మహిళలకు ఏం చేసినారు, రైతులకు రుణమాఫీ ఎప్పుడు చేసినారు. సో ఇవన్నీ కూడా ఉంటాయి కదా. 10 సంవత్సరాల వీళ్ళ యొక్క పాలన చూసి విసుకొచ్చే ఆల్టర్నేటివ్గా మా పార్టీకి, కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇచ్చినారు. సో మేము ఏవైతే మేనిఫెస్టోలో పెట్టినామో, ఏవైతే 6 గ్యారంటీలో పెట్టినామో దానికి సంబంధించినటువంటి అమలును మేము ప్రారంభించకుండా ఇంట్లో కూర్చోలేదు. మేము అన్ని విషయాలను మేము ప్రారంభించినాం. అంతకుముందు ఈ కేసీఆర్ గారి ప్రభుత్వము ఈ రాష్ట్ర ప్రజల నెత్తిన పెట్టినటువంటి అప్పు సంగతి కూడా మేము బహిర్గతం చేసినాం. ఎక్కడ పోయినాయి మరి ఆ డబ్బులన్నీ, ఎక్కడ పోయినాయి, ఏ అభివృద్ధి కార్యక్రమానికి పోయినాయో, ఎవరింటికి పోయినాయో, ఎవరి జేబులకు పోయినాయో వాళ్ళే సమాధానం చెప్పాలా. సో ఇవాళ మేము మహిళలకు సంబంధించి 500కు సిలిండర్ ఇస్తున్నాం, అది ఇచ్చినట్టు కాదా? లేకపోతే 200 యూనిట్స్ వరకు ఫ్రీ కరెంట్ ఇస్తున్నాం, అది ఇచ్చినట్టు కాదా? లేకపోతే మేము దీనికి సంబంధించి ఆరోగ్యశ్రీ కింద ఇస్తున్నటువంటి ఎన్హాన్స్మెంట్ పెంచినము, ఆయా హాస్పిటల్స్లలో లబ్ధిదారులు లబ్ధి పొందుతున్నారు. సో మహిళల ఫ్రీ బస్ సంగతి మీకు తెలిసిందే, సిలిండర్ సంగతి మీకు తెలిసిందే. సో ఇందిరమ్మ ఇళ్ళకి సంబంధించి మేము నోటిఫికేషన్ ఇచ్చినాం, 3,500 చొప్పున మేము ప్రతి నియోజకవర్గానికి ఈ సంవత్సరానికి ఇస్తామని చెప్పినాం. దానికి సంబంధించినటువంటి లిస్ట్ అవుట్ చేసినాం. రేషన్ కార్డుకి సంబంధించినటువంటి నోటిఫికేషన్ ఇచ్చినాం, దానికి సంబంధించినటువంటి ప్రాసెస్ నడుస్తుంది. కులగణన మేము ప్రామిస్ చేసినాం, కులగణన యొక్క ప్రక్రియను కొనసాగిస్తున్నాం. రిజర్వేషన్ పెంచుతా ఉన్నాం, కులగణన తర్వాత రిజర్వేషన్ పెంచుదాం. సో ఇట్లా చేసినవి అన్నిటినీ పక్కన పెట్టు, చేసినవి మాత్రం కనపడ
వెనుకబడి ఉంటాయి కొన్ని. ఇది ఈ మహిళలకు సంబంధించినటువంటి అమౌంట్ విషయం అన్నమాట. సో దానికి సంబంధించి మేము రేషన్ కార్డ్స్, తర్వాత ఎలిజిబిలిటీ క్రైటీరియా ఉంటది కదా, ఎలిజిబిలిటీ క్రైటీరియా లేకుండా వాళ్ళ దాకా 100 ఎకరాల ఉన్నోడికి కుట్టలకు చెట్లకు రైతు బంధు ఇచ్చినట్టుగా మేము చేయలేం కదా, వాళ్ళు చేసిన తప్పులను మేము చేయం. కాబట్టి దానికి ఒక సిస్టమ్ కావాలి, కాబట్టి దాని సిస్టమ్ డెవలప్ చేస్తున్నాం. సో ఈ సంవత్సర కాలంలో ఉద్యోగాలు నోటిఫికేషన్ ఎవడిచ్చినారు, ఏ టైంలో వచ్చింది అనేటువంటిది విషయం కాదు. ఉద్యోగాలు ఎవడిచ్చిండు అనేది అంటే ప్రధాన అంశం. చేతికి ఉద్యోగాల ఆర్డర్స్ తీసుకున్నటువంటి 50,000 మంది ఈ తెలంగాణ బిడ్డల వాళ్ళ సాక్ష్యం. సో ఇలా ఆయన 10 ఏళ్ళ నుండి చేయలేనటువంటి ఉద్యోగ రిక్రూట్మెంట్ మేము 10 మాసాలలో పూర్తి చేసినాం. మిగతా ఒక అంచెల వారీగా చేస్తాం. ఇప్పుడు గ్రూప్ 3 ఎగ్జామ్ అయిపోయింది, గ్రూప్ 2 ఎగ్జామ్ నెల 15-16 తారీఖులో ఉన్నది. మీరు ఇంత చేస్తున్నాం అనేసి అంటున్నారు. మేం కాదండి, ప్రజల మధ్యలోకి వెళ్ళండి, ఎంత వ్యతిరేకత ఉంది, ప్రజల నుంచి ఆన్సర్ వస్తుంది అంటూ బీఆర్ఎస్ బీజేపీ రెండు అంటున్నాయి కదా. ఒకవేళ ప్రజల నుంచి వ్యతిరేకత ఉంటే కనుక, ఒకవేళ ప్రజలు మా పట్ల అసంతృప్తి ఉంటే గనక, రైతులు మా పట్ల అసంతృప్తిగా ఉంటే గనక, రైతు సంబంధించినటువంటి మేము పెట్టిన సభలకు కావచ్చు, లేకపోతే మేము చేస్తున్నటువంటి కార్యక్రమాలకు కావచ్చు, ప్రజలు వచ్చి రైతులు వచ్చి తమకు సంబంధించి కొంతమందికి ఏమైనా ఇబ్బంది ఉంటే కూడా చెప్పుకుంటాం. మేము ఒక హెల్ప్ డెస్క్ పెట్టినాము, దానికి వచ్చి వాళ్ళ సమస్య చెప్తున్నారు, ఎక్కడి సమస్యలు అక్కడ పరిష్కరిస్తున్నాము. సో వీఆర్ వెరీ అలర్ట్ ఆన్ ద రిజల్యూషన్ ఆఫ్ ది ప్రాబ్లమ్స్ ఆఫ్ ది ఇండివిజువల్స్ ఆల్సో. సో ఎక్కడ మేము అప్రమత్తంగా లేకుండా ఎక్కడ మేము కూర్చొని ఉన్నామండి, వచ్చిన మరుక్షణం నుంచి మేము పనిచేస్తున్నాం. అస్తవ్యస్తమైనటువంటి ఆర్థిక వ్యవస్థ, ఒక మాట చెప్పండి అండి, అస్తవ్యస్తం చేసినటువంటి ఆర్థిక వ్యవస్థను చిన్న భిన్నం చేసినాడు కేసీఆర్ గారి ప్రభుత్వం. ఈ ఆర్థిక వ్యవస్థను చిన్న భిన్నం చేసినారు. ఆ చిన్న భిన్నం చేసిన ఆర్థిక వ్యవస్థను ఒక గాడిన పెట్టి వచ్చిన డబ్బులన్నింటినీ, అప్పు తెచ్చిన డబ్బులన్నించి అయ్యగారుల జేబులకే పోయినాయి, అభివృద్ధికి పోలేదు అనేది చాలా స్పష్టమైనది. అభివృద్ధికి పోయినట్టేది ఉంటే, దాంట్లో క్వాలిటీ ఉన్నట్టేది ఉంటే మేటిగట్టిగా కుంగిపోదు కదా. సో కాబట్టి వాళ్ళు చేసినటువంటి తప్పిదాలను సరిదిద్దడం ఒక పని అయితే, న్యూ రెవెన్యూను క్రియేట్ చేసుకోవడం ఒక పని అయితే, అక్రమ కట్టణాలకు సంబంధించి హైడ్రా విషయంలో మాకు హైడ్రా అభ్యంతరం లేదు, మూసి అభ్యంతరం లేదు అనుకుంటేనే వెనక నుంచి పుల్లలు పెట్టేటువంటి కాలాల్లో కట్టలు పెట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళకేం పని లేదు కదా. ఇప్పుడు అక్కసు వెళ్ళబుచ్చుకోవడం కోసమే వాళ్ళు నిర్మాణాత్మకంగా వ్యవహరించడానికి వాళ్ళకు మనసొప్పక ఈ రకమైనటువంటి విమర్శ చేస్తున్నారు తప్పితే, మేము అన్ని రకాలుగా సంవత్సర కాలంలో మేము ప్రజలకు సంబంధించినటువంటి ప్రతి అంశాన్ని మేము అలర్ట్ గా ఉండి అటెండ్ చేస్తున్నాం. మా మంత్రులు అవైలబుల్ ఉంటున్నారు, మా ఎమ్మెల్యేలు అవైలబుల్ ఉంటున్నారు. ఆ టైంలో చంద్రశేఖర్ గారు, మా ముఖ్యమంత్రి గారు అవైలబుల్ ఉంటున్నారు మన ప్రజలకు. అప్పుడేమైంది, వెంకటస్వామి గారు ఒక్క సెకండ్, చాలా చెప్పారు కాబట్టి ముఖ్యమంత్రి మన మంత్రులకు వాళ్ళ ఎమ్మెల్యేలకి అవైలబుల్ లేని పరిస్థితి కదండి. రాజరికం వచ్చింది కదా, రాజరికం నడిచింది కదా. ఒక్క సెకండ్, బీఆర్ఎస్ నుంచి ఇప్పుడు మీరు చెప్పిన దానికి ఆయన ఆన్సర్ చెప్తాన్నారు. యాదగిరి గారు, యాదగిరి గారు నమస్తే అండి. నమస్తే అండి. పాలనపరంగా ముందుకెళ్తున్నాము, ప్రజల నుంచి వస్తున్న ఆదరణ చూడలేక అక్కసు వెళ్ళగక్కుతున్నారు, ఎక్కడ మీ తప్పిదాలు బయటపడతాయో అనేసన్న నేపథ్యంలోనే మీ నిరసనలు ఈ విసురులు తప్పితే ప్రజల నుంచి అయితే ఎలాంటి వ్యతిరేకత లేదు అంటూ ఎవరు మన వెంకటస్వామి గారు అంటున్నారు. మరి మీ ఆన్సర్ ఏంటి? ముందుగా మీకు అక్కడ ఉన్న ప్యానెల్లో ఉన్న వారికి నమస్తే. ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం విజయోత్సవాలు పండుగ, రైతు పండుగ అని చెప్పేసి జరుపుకుంటుంది. కాంగ్రెస్ వాళ్ళు చెప్తున్నారు ఈ రోజు ప్రజలు చాలా సుభిక్షంగా ఉన్నారు, మేము ఇచ్చిన హామీలు చాలా సంతోషంగా, మేము ఇచ్చిన హామీలు అమలు పరుస్తున్నాం కాబట్టి ప్రజలు సంతోషంగా ఉన్నారు, మా బహిరంగ సభలకు భారీగా తరలి వస్తున్నారని చెప్తున్నారు. ఒక్కసారి ఆ ప్రజలు భారీగా వస్తున్నారా, బలవంతంగా వస్తున్నారా, ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉంటది. ఎందుకంటే వాళ్ళని ఎన్నో రకాలుగా ఇబ్బందులకు గురి చేసి
బలవంతంగా తీసుకొచ్చి ఆ సీఎం గారి మీటింగ్ లో కాదు సార్, కేసీఆర్ సహచరులం కాదు. మేము బెదిరించి తలుపులు బలగొట్టి సంఖ్యలు వేసి తీసుకొచ్చాల్సిన అవసరం మాకు ఎప్పుడు లేదు, మా సంస్కృతిలో లేదు. మేము ప్రజలు స్వచ్ఛందంగా వచ్చి ఎంతమంది వస్తే అంతమంది, మేము ఎవరిని కూడా బలవంతం చేసేది లేదు. మీలాగా దీక్షా దివస్ పేరుతో పైసలు ఇచ్చి తెప్పించుకునేది కూడా ఏం లేదు. అట్లాంటిది ఏం లేదు. భారతీయ జనతా పార్టీకి మీకు అది అలవాటు అయిపోయింది, ఎదుటి వాళ్ళను పుట్టిగా బూరద జల్లడం, మీ వెనక ప్రజలు రాకపోవడము, మీకు ఇక్కడ అధికారం ఇవ్వకపోవడము, వాళ్ళకు కూడా. పోచారం శ్రీనివాస్ రెడ్డి గారు ఇంటికి పోయి తలుపులు, మా కార్యకర్తలు వస్తే తలుపులు ఎందుకు పెట్టుకున్నారు అన్న బందోబస్తు తోటి బయటికి మా ఎమ్మెల్యేలు మా పార్టీ వాళ్ళు వస్తుంటే కూడా రానియకుండా పోచారం శ్రీనివాస్ రెడ్డి గారు ఇంటికి పోయి తలుపులు ఎందుకు పెట్టేసిరన్నా? మీరు ఎందుకు ఇంట్లో తీసుకుపోయి మీ సీఎం గారు పోయి ఇంట్లో కండువ కప్పిరన్నా? ప్రేమపూర్వకంగా కడియం శ్రీహరి గారి ఇంటికి ఎందుకు వెళ్ళిరన్నా? గారి ఇంటికి ఎందుకు వెళ్ళిరన్నా? చెప్పాలనుకుంటే దయ్యాలు వేదాలు జరిగినట్టు ఉంటదన్నా. మేము మా పార్టీ నుంచి మారిన ఏ ఎమ్మెల్యే ఇంటి మీద మేము దాడి చేయలే. అది సమతా ఇంద్రారెడ్డి మీద చేయలేదు, లేకపోతే గంట్రా వెంకట్రామ్ మీద చేయలేదు, ఎవరి మీద మేము చేయలే. మీ దగ్గరకు వచ్చినప్పుడు పాడి కౌశిక్ రెడ్డి, మీరు చెప్తున్నారు కదా, పాడి కౌశిక్ రెడ్డి అండ్ గాంధీ ఇద్దరు మీ దగ్గరే ఉన్నట్టు వాళ్ళే చెప్తున్నారు కదా. మీ వాడిని అని చెప్తున్నాడు కదా. ఇప్పుడు మా వాడ మీ వాడ అనేది మీరే చెప్పాల్సిన అవసరం ఉంటది. గాంధీ గారు తెలుసా అన్న? ఇప్పుడు మీ ఓడు కనీసం ఆత్మ గౌరవంతో నేను కాంగ్రెస్ లో ఉన్నా అని చెప్పుకోలేకపోతుండో, నేను బిఆర్ఎస్ లో ఉన్నా అని చెప్పుకోలేకుండా పోయిన పరిస్థితులలో ఈ రోజు వాళ్ళు సబ్జెక్ట్ మాట్లాడదాం. అదే సబ్జెక్ట్ లోకి వెళ్ళామంటున్నా యాదగిరి గారు. విజయోత్సవాలకు సంబంధించి విమర్శించే అర్హత పక్క పెడదాం. ఈ రోజు మీరు చేసుకునే రైతు పండుగ గురించి చెప్పుకుంటే, మీకు గతంలో బ్యాంకర్లు ఇచ్చిన లెక్క ప్రకారంగా 42 లక్షల మంది రైతులు ఉంటే వారికి మీరు 3 విడతల్లో 22.22 లక్షల మంది రైతులకు రుణమాఫీ చేశారు. 3వ విడతలో మీరు ఎంత మంది చేశారన్నా? 3.13 లక్షల మంది రుణమాఫీ చేసి చేతులు దులుపుకున్నారు. మీ లెక్క ప్రకారంగా మీరు చేయవలసింది మీరు లెక్క ప్రకారంగా మీ తప్పుడు లెక్కలతోటి కూడా 31,000 కోట్ల రూపాయలు రుణమాఫీ చేయాలని మీరే ప్రకటించి, అందులో మీరు బడ్జెట్ కేటాయించింది 26,000 కోట్లు, మీరు రుణమాఫీ చేసింది 17,869 కోట్లు, మళ్ళీ 4వ విడత చేసింది 2,747 కోట్లు. ఇప్పటి వరకు మీరు చేసింది 20,616 కోట్లు. ఇంకా చేయాల్సింది 10,384 కోట్ల రూపాయలు మీరు ఇంకా చేయవలసింది ఉన్నది. మరి అది ఎందుకు పోతురు? నిన్న సీఎం గారు ప్రెస్ మీట్ పెట్టి అయిపోయింది, మేము మొత్తం అందరికి పనిచేసామని చెప్పారు. గతంలో కూడా మీరు ఎలక్షన్ల హామీలో ఏమి ఇచ్చారు? మేము డిసెంబర్ 9 తారీఖు నాడు మా ప్రభుత్వం వస్తుంది, డిసెంబర్ 9 తారీఖు నాడు రాగానే ఏకకాలంలో 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తామని చెప్పేసి మీ నాయకుడు ప్రకటించారు, ప్రతి సభలో ప్రకటించిండు. కానీ డిసెంబర్ 9 తారీఖు కంటే ఇంకా 2 రోజుల ముందే డిసెంబర్ 7 తారీఖు నాడే ఆయన ప్రమాణ స్వీకారం చేసిండు. మరి ఆ రోజు నుంచి ఇప్పుడు రేపో మాపో అయితే డిసెంబర్ 7 తారీఖు వస్తుంది. ఆ గతంలో కూడా మళ్ళీ ఏకకాలంలో అంటే మరి కాంగ్రెస్ నాయకులకు ఎట్లుంటుందో మాకైతే తెలియదు. మరి ఒకేసారి మేము అనుకుంటాం. సరే, ఆ విధంగా అనుకున్నా కూడా 3 విడతలుగా రుణమాఫీ చేసిరు. మళ్ళా మధ్యలో ప్రకటించినప్పుడు పార్లమెంట్ ఎలక్షన్లు వచ్చినాయి అన్నారు. పార్లమెంట్ ఎలక్షన్ల సమయంలో ఎక్కడ పోయినా కూడా దేవుళ్ళ మీద ప్రమాణం చేసిండు. యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి మీద ప్రమాణం చెప్పిండు, భద్రాద్రి సీతారాముల మీద ప్రమాణం చేసిండు, సమ్మక్క సారమ్మ మీద ప్రమాణం చేసిండు, జోగులామ్మ మీద ప్రమాణం చేసిండు. ఎక్కడ పోతే అక్కడ దేవుళ్ళ మీద ప్రమాణం చేసిన చరిత్ర మన రేవంత్ రెడ్డి గారిది. కానీ మళ్ళా దాంతో పాటు ఆగస్టు 15 నాడు నేను పూర్తి స్థాయిలో రుణమాఫీ చెయ్యకపోతే రుణమాఫీ ఖచ్చితంగా చేస్తాను అని చెప్పి రేవంత్ రెడ్డి గారు ప్రకటిస్తే, మా నాయకుడు హరీష్ రావు గారు నువ్వు పూర్తి కాలంలో ఆగస్టు 15 లోపు చేస్తే నేను నా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా, నేను మళ్ళీ రాజకీయాలను ఉండను అని చెప్పిండు. ఆ మాట ప్రకారంగా అమరవూరుల స్థూపం సాక్షిగా రాజీనామా పత్రాన్ని అక్కడ ఇచ్చిండు. మరి ఒకవేళ ఆగస్టు 15 నాడు ఒకవేళ ఏకకాలంలో మీ 3 విడతలుగా రుణమాఫీ చేస్తే
మరి 4వ విడతల నిన్న మహబూబ్ నగర్ లో మళ్ళీ ఎందుకు చేసిరు? ఎవరు మాట తప్పిరు? మీరు ఒకసారి ఆలోచన చేయాలి. ఇప్పుడు మేము ప్రజలు సంతోషంగా ఉన్నారు, రైతులు సంతోషంగా ఉన్నారు అంటే రైతులకు రైతు బంధు కేసీఆర్ గారు 10,000 రూపాయలు భిక్షం వేస్తున్నాడా? మేము మా ప్రభుత్వం రాగానే 15,000 రూపాయలు ఇస్తున్నారు. మేము నిన్న ప్రెస్ మీట్ లో చెప్తుండు, గతంలో కేసీఆర్ గారు లాస్ట్ యాసింగ్ పంటకు ఎగ్గొట్టిండని. మేము జమ చేసిన, మా ప్రభుత్వం జమ చేసిన డబ్బులనే మీ ప్రభుత్వం వచ్చినాక విడుదల చేసి మేము ఇచ్చిన. మాది రైతు బంధు 10,000 రూపాయలు, మరి మీరు 15,000 రూపాయలు రైతు భరోసా అన్నారు. మరి ఇచ్చిరా? ఎక్కడిచ్చి? ఇప్పటిదాకా మీరు రైతు భరోసా ఎగ్గొట్టిన చరిత్ర కాంగ్రెస్ పార్టీది, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని. మరి అదే విధంగా ఇప్పుడు మళ్ళీ 4వ విడత మేము సంక్రాంతి వరకు మేము చేస్తామంటున్నాం. సంక్రాంతి తర్వాత కూడా అసెంబ్లీలో చర్చించిన తర్వాత చేసాము. అసెంబ్లీలో చర్చ ఏం పెడతారండి? మళ్ళీ ఒక తుమ్మల యాదగిరి గారు, వెంకటస్వామి గారు స్టార్ట్ చేసినప్పుడు ఒక మాట అన్నారు. యాదగిరి గారు, రైతులు ఎక్కడున్నదండి? ఎవరు సుభిక్షంగా ఉన్నారండి? 2,500 రూపాయలు గృహిణులకు, ఇంట్లో ఉన్న వాళ్ళకి ఇస్తున్నారు. ఇచ్చిరా? 2,500 రూపాయలు ఇప్పటి వరకు ఇస్తురా? పేదింటి ఆడబిడ్డల పెళ్లిలకు కేసీఆర్ గారు 1,00,000 రూపాయలు ఇస్తున్నారు. మేము 1,00,000తో పాటు తులం బంగారం ఇస్తున్నారు. ఇచ్చిరా? ఆడబిడ్డలు మన విద్యార్థినులు కాలేజీ దళితులకు కేసీఆర్ గారు దళిత బంధు భారతదేశ చరిత్రలో ఎక్కడ లేని విధంగా దళితులకు 10 లక్షల రూపాయలు ఆర్థిక సాయం చేసి వారికి పూర్తిగా మాఫీ చేయడం కోసం చేస్తే కేసీఆర్ గారు 10 లక్షలు ఇస్తుండు. మేము అంబేద్కర్ భరోసా 12 లక్షలు ఇస్తామన్నారు. 10 లక్షలు మేము చేసిన 10 లక్షలు ఎక్కడ పోయింది? మీ 12 లక్షలు ఎక్కడ పోయింది? రైతు భరోసా ఎక్కడ పోయింది? తులం బంగారం ఎక్కడ పోయింది? అదే విధంగా మహిళలకు న్యూట్రిషన్ కిట్ ఎక్కడ పోయింది? ఎవరున్నారండి? ఈ రోజు రైతు కూలీలకు ఇస్తా అన్నాడు, కౌలు రైతులకు ఇస్తా అన్నాడు, రైతు బంధు ఇస్తా అన్నాడు. ఎవరు సుభిక్షంగా ఉన్నారు? ఎవరు సంతోషంగా ఉన్నారు? కేవలం రేవంత్ రెడ్డి గారి మంత్రివర్గం మాత్రమే సంతోషంగా ఉన్నది. యాదగిరి గారు చెప్పండి. ఖజానా మొత్తం ఖాళీ చేసి ఇచ్చారు. ఇచ్చిన దాన్ని ఇప్పుడు సరిదిద్దుకోవడానికి, వాళ్ళ సంక్షేమం కోసం ఆలోచించడానికి ఖచ్చితంగా టైం పడుతుంది. మీ లెక్కలు బొక్కలు ఇవన్నీ తేల్చేసరికి, మీరు తిన్నవన్నీ కక్కిచ్చేసరికి ఏడాది కాలంలో ఇవే మాకు ఇబ్బంది అయిపోయాయి అనేసరి కూడా క్లియర్ గా చెప్తున్నారు. మీ పాలన కరెక్ట్ గా లేదు, మీరంటే కుటుంబ పాలన జరిగింది, ఆ కుటుంబ ఆస్తులు పెరిగాయి తప్పితే తెలంగాణ ప్రజలకు ఏమి మిగలలేదు. ఈసారి ఇచ్చేది ఖచ్చితంగా వాళ్ళకు మిగులు రూపంగా ఉండాలి, అందుకోసమని జాగ్రత్త తీసుకుంటున్నాము అంటూ వెంకటస్వామి గారు అంటున్నారు. ఏమంటారు? ఇప్పుడు గత ఎలక్షన్ల కంటే ముందు, శాసనసభ ఎలక్షన్ల కంటే ముందే ఆ ప్రచారంలో రేవంత్ రెడ్డి గారు కానివ్వండి, కాంగ్రెస్ పార్టీ పెద్ద నాయకులు కూడా ఏం చెప్పారు? కేసీఆర్ గారు 6.5 లక్షల కోట్ల రూపాయల అప్పులు చేసిండు, అయినా కూడా ఇంత అప్పు ఉన్నదని చెప్పి ప్రతి బహిరంగ సభలో చెప్పింది రేవంత్ రెడ్డి గారు, కాంగ్రెస్ పార్టీ. మరి అదే రేవంత్ రెడ్డి గారు తన కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో రైతు బంధు కాదు, రైతు భరోసా 15,000 ఇస్తా అన్నారు. మరి ఆ రోజు బడ్జెట్ తెలియదా? మహిళలకు తులం బంగారం ఇస్తా అన్నారు, 25,000 ఇస్తా అన్నారు, స్కూటీలు ఇస్తా అన్నారు, దళిత బంధు 12 లక్షలు ఇస్తా అన్నారు. అదే ఎక్కడ పోయినా మరి ఆ రోజు తెలియదా? బడ్జెట్ ఎట్లా ఉన్నది అనేది ఆ రోజు తెలియదా? మరి ఎందుకు ఇప్పుడు గద్దెనెక్కేదాకా ఒక మాట, గద్దెనెక్కినాక రెండో మాట ఉంటుందా అండి? అది రేవంత్ రెడ్డి గారికే సాధ్యమవుతుందండి. సరే ఓని ఆ తర్వాత మరి డిసెంబర్ 9 తారీఖు నాడు అన్నాడు, 100 రోజుల్లో అన్నాడు. మరి ముఖ్యమంత్రి పదవి ప్రమాణ స్వీకారం చేసినాక 100 రోజుల్లో 6 గ్యారంటీలు అన్నాడు. మరి 100 రోజులు ఎక్కడ పోయిందండి? సంవత్సరం దగ్గరికి వచ్చింది కదా, 7 తారీఖు వస్తే సంవత్సరం అవుతుంది కదండి. మరి ఎందుకు చేయలేకపోతుండు? కనీసం రైతు బంధు, రైతు భరోసా రైతులకు ఈ రోజు గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి రైతులే కదా ఈ రోజు కేసీఆర్ గారు 10,000 ఇచ్చిండు కదా. రేవంత్ రెడ్డి గారు, కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ ఒకవేళ 15,000 ఇస్తుందో ఏమో అని చెప్పి ఒక నమ్మి ఆశపడి ఒక మార్పు అంటే వాళ్ళు మార్పు కోసం ఒక ఓటేసినందుకు ఈ రోజు వాళ్ళు చాలా బాధపడుతున్నారు. రైతులు, గ్రామీణ ప్రజలను, రైతులనే నట్టేట ముంచిన ప్రభుత్వం ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం. భారతదేశ చరిత్రలో ఏ రాష్ట్రంలో కూడా రైతులకు 10,000 రూపాయలు పెట్టుబడి సాయం ఇచ్చినటువంటి ప్రభుత్వం ఎక్కడా లేదు. ఒకే ఒక రాష్ట్రం, తెలంగాణ రాష్ట్రం, తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మాత్రమే. ఆయనకు ప్రతి విషయం ఒక రైతు బిడ్డ కాబట్టి, రైతుల కష్ట నష్టాలు తెలుసు కాబట్టి రైతుల కోసం ఆలోచించి భూమి ఉన్న ప్రతి రైతుకు ఎకరానికి 10,000 రూపాయలు ఆర్థిక సాయం చేసిండు, పెట్టుబడి సాయం. మరి ఈయన 15,000 ఇస్తా అన్నాడు. మరి ఎందుకు ఇస్తలేడు? బడ్జెట్ సంగతి ఆ రోజు తెలియదా? ఈ రోజు కేసీఆర్ గారు
10 సంవత్సరాలకు 6 కోట్లు 6,000 కోట్లు 7,000 కోట్లు 6 లక్షల కోట్లు 7 లక్షల కోట్లు అని చెప్తుంది కదా. మరి ఇక రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు ఇక రేపో మాపో అయితే సంవత్సరం అయితే ఈయన ఇప్పుడు 90,000 కోట్లు దగ్గరికి వచ్చింది, 1,00,000 కోట్లు అవుతుంది. మరి ప్రభుత్వం 10 సంవత్సరాలు అయితే 10 లక్షల కోట్లు అవుతుంది కదండి. ఓకే చంద్రశేఖర్ గారు, చూస్తున్నారు కదా, ఇప్పుడు రాబోయే ఇప్పటికీ ఏడాది పాలనలో ఇవ్వాల్సినవన్నీ ఇచ్చామనేసి కాంగ్రెస్ అంటుంది. 10 ఏళ్ల పాలన అద్భుతంగా ఉంది, మేము 10 ఏళ్ల పాలనలో చేసిన అప్పుల కన్నా ఏడాది పాలనలో కాంగ్రెస్ చేసిందే ఎక్కువ అనేసి ఎవరికి వాళ్ళ క్రెడిట్ని అయితే వాళ్ళ ఖాతాలో వేసుకుంటున్నారు. రెండు పార్టీలకు సంబంధించి ఓవరాల్ గా చంద్రశేఖర్ గారు ఏమంటారు? అసలు దొందే మేడం, రెండింటికి రెండే, ఒకదాన్ని తీయరాదు ఇంకో దాన్ని పెట్టరాదు. గత 10 సంవత్సరాలు రాష్ట్రంలో పరిపాలన చేసినటువంటి బీఆర్ఎస్ పార్టీ లేదంటే కేసీఆర్ హయాంలో పనిచేసినటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వము ఈ 10 సంవత్సరాల కాలంలో ఏ నిరుపేద కుటుంబానికి కూడా ఒక్క రేషన్ కార్డు, తెల్ల రేషన్ కార్డు ఇచ్చినటువంటి పాపాన ఈ యొక్క టీఆర్ఎస్ బీఆర్ఎస్ ప్రభుత్వం పనిచేయలేదు. ఆ పంటను ఈ రోజు ప్రభుత్వంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ కొనసాగిస్తూ ఇప్పటి వరకు కూడా ఒక తెల్ల రేషన్ కార్డు ఇవ్వలేదు నిరుపేద కుటుంబానికి. సన్న బియ్యం ఇస్తా అని చెప్పినటువంటి ఒక కాంగ్రెస్ ప్రభుత్వం ఆ యొక్క హామీని మర్చిపోయి ఈ నిరుపేదలను ఇబ్బందులకు గురి చేస్తున్నటువంటి ప్రభుత్వం ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం. ఈ రాష్ట్రంలో విద్యార్థులు హాస్టళ్లలో పురుగులు పడ్డ అన్నం తిని, ఎలుకలు వారిన ఆహారాలు తిని ఇబ్బందులకు పడుతుంటే రాష్ట్ర ప్రభుత్వానికి కనువిప్పు కలగడం లేదు. ఎందుకోసానికి ఈ సంవత్సర కాలం విజయోత్సవ పండుగలు చేసుకుంటుంటే ఒక్కసారి చెప్పాలి. ఈ తెలంగాణ రైతాంగం మాత్రం నిండు శోకంలో మునిగింది. 2 లక్షల రుణమాఫీ చేస్తా అని చెప్పినటువంటి కాంగ్రెస్ పార్టీ 50% కూడా పూర్తి చేయకుండా తెలంగాణ రైతాంగాన్ని మోసం చేసింది. కౌలు రైతులకు 15,000 రూపాయలు ఇస్తా అని చెప్పి హామీ ఇచ్చి ఎన్నికల్లో రైతుల ఓట్లు తీసుకున్నటువంటి యొక్క కాంగ్రెస్ పార్టీ 15,000 రూపాయల విషయం పక్కెడితే 15 రూపాయలు కూడా ఏ రైతు కూలీకి అందియలేదు. ఈ రకంగా చెప్పుకుంటూ పోతే 3 లక్షల వడ్డీ లేని పంట రుణాలను ఇంతవరకు ఇయ్యలేదు ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం. ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులకు సన్న బియ్యానికి 500 రూపాయల బోనస్ ఇస్తా అని చెప్పినటువంటి ప్రభుత్వం ఈ తెలంగాణ రాష్ట్రంలో రైతులు ఏవైతే పండిస్తారో ఆ పండించే పంటలు కాకుండా వేరే రాష్ట్రాలలో వేరే ప్రాంతాల్లో పండించే పంటలకు ఈ 500 ఇస్తా అని చెప్తున్నటువంటి సందర్భాలు తెలంగాణ రైతాంగాన్ని మోసం చేయడమే తప్ప ఇంకోటి కాదు. కాబట్టి ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వానికి విజయోత్సవ పండుగలు చేసుకోవడానికి, విజయోత్సవ ర్యాలీలు చేసుకోవడానికి కనీస అర్హత లేదనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఆరోగ్యశ్రీకి 1,000 కోట్ల రూపాయలు పెండింగ్ పెట్టిన కారణంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎస్సీలు, ఎస్టీలు, బీసీ కులాలకు చెందినటువంటి వాళ్ళు, బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి పేదలు అనారోగ్యం కారణంగా హాస్పిటల్కి పోతే ఆరోగ్యశ్రీ పెండింగ్ లో ఉన్న ఆరోగ్యశ్రీ డబ్బులు విడుదల చేయని కారణంగా ఈ ప్రభుత్వ వైద్యశాలలలో పేదలకు వైద్యం అందక ఎంతో మంది మృతి చెందుతున్నటువంటి సంఘటనలు అనేకం జరుగుతూ ఉన్నాయి. ఈ తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు ఇచ్చినటువంటి బీసీ డిక్లరేషన్ అమలు చేయడంలో ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ పూర్తిగా విఫలమైన విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఇట్లా చెప్పుకుంటూ పోతే ఈ ప్రభుత్వం కాదు చంద్రశేఖర్ గారు, ఈ సంవత్సర పాలనలో చాలా విషయాలు జరిగాయి కదా, అవేవి అంటే ప్రతిపక్షాలకు కనిపించట్లేదా? కాంగ్రెస్ అడుగుతున్న క్వశ్చన్. ఈ సంవత్సర కాలంలో ఈ కాంగ్రెస్ పార్టీ చేసింది ఏంటంటే లగిచర్లలో అనవసరంగా పేదలను, రైతుల మీద దాడులు చేసేటటువంటి ఒక రకమైనటువంటి పనికి ఒడిగట్టింది. చంద్రశేఖర్ గారు, వెంకటస్వామి గారు ఏమంటున్నారంటే బీజేపీ బీఆర్ఎస్ రెండు అక్కస్తోటి ఉన్నాయి కాబట్టి క్షేత్రస్థాయిలో ఏం జరుగుతుందనే చూడలేకపోతున్నారు అనేసి అంటున్నారు. క్షేత్రస్థాయిలో జరిగే విషయానికి ఒక ఉదాహరణ చెప్తారు. ఈ తెలంగాణ రాష్ట్రంలో 30 ఏళ్లుగా వర్గీకరణ, ఎస్సీల వర్గీకరణ ఉద్యమం జరుగుతూ ఉన్నది. 30 ఏళ్ల ఉద్యమం కారణంగా గౌరవ సుప్రీంకోర్టు గారు చంద్రచూడ్ గారి యొక్క వారి యొక్క నేతృత్వంలో 7 సభ్యుల ధర్మాసనం వర్గీకరణకు అనుకూలంగా స్పందిస్తూ తీర్పునిచ్చిన సందర్భంలో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అసెంబ్లీ సాక్షిగా వర్గీకరణకు నేను అనుకూలంగా ఉన్న వర్గీకరణ చేస్తున్నాను, ఈ రాబోయే ఇప్పుడు మేము ఇస్తున్నటువంటి నోటిఫికేషన్లను ఈ వర్గీకరణ అమలు చేస్తామని చెప్పిన సందర్భంలో ఈ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి ఎమ్మెల్యేలు, ఈ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి ఎంపీలు కొంతమంది ఈ యొక్క వైఖరికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నప్పుడు, గౌరవ సుప్రీంకోర్టు గారి యొక్క తీర్పును వ్యతిరేకించి మాట్లాడుతున్నప్పుడు ఈ కాంగ్రెస్ పార్టీ యొక్క క్రమశిక్షణ చర్యలు ఎందుకు తీసుకోదు? ఇది కదా ఫీల్డ్ మీద జరిగేది, ఇది కదా గ్రౌండ్ లో జరిగేది. మరి కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టింది కదా వర్గీకరణకు మేము సపోర్ట్ చేస్తా ఉన్నాం, వర్గీకరణ మేము చేస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీ చెప్పింది కదా. మరి చెప్పినప్పుడు కాంగ్రెస్ పార్టీ చేయకుండా నాన్ స్టాప్ పోతా ఉంటే దాని ఉద్దేశం ఏంటి? మోసం చేయడం కదా, ఇదే కదా ఫీల్డ్ లో చేసేది, మోసాలే కదా ఫీల్డ్ లో చేసేది, దగాలే కదా ఫీల్డ్ మీద చేసేది. గ్రౌండ్ లో చేసే దగలను, అబద్ధాలను, మోసాలను భారతీయ జనతా పార్టీ ఎప్పటికప్పుడు ప్రశ్నిస్తున్నది. ఆ ప్రశ్నలకు సమాధానం తెలియని కాంగ్రెస్ నాయకులు అక్కస్తో ఉన్నారని చెప్పేసి మమ్మల్ని బదనాం చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు తప్పితే కాంగ్రెస్ పార్టీ ఏడ కూడా పారదర్శకంగా పరిపాలన జరుగుతలేదు. ఈ పేదల పక్షాన, దళితుల పక్షాన, బడుగు బలహీన వర్గాల పక్షాన ఈ యొక్క ప్రభుత్వం యొక్క పంత లేదనే విషయాన్ని సందర్భంగా తెలియజేస్తా ఉన్నా.
వెంకటస్వామి గారు, చూస్తుంటే రెండు పార్టీలు ప్రభుత్వం పైన విమర్శనాస్త్రాలని ఒకే రకంగా సంధించే సిచ్యువేషన్స్ అయితే కనిపిస్తున్నాయి. ఎదుర్కోలేకపోతున్నారు కాబట్టే అక్కసు అంటూ మా పైన విషయం కక్కుతున్నారని వాళ్ళు అంటున్నారు. అంటే క్షేత్రస్థాయిలో నిజంగానే జనాలకు వెళ్తుందా, లేకపోతే ఓన్లీ ఇది పై మెరుగులే అంటారా? మేడం ఒకటి గుర్తుపెట్టుకోవాలి, వీఆర్ ఇన్ ద పబ్లిక్. మేమేమో ఫామ్ హౌస్ లకు ఏసీ రూమ్ లకు పరిమితం కాలే. వాళ్ళ ప్రధానమంత్రి బయటికి రాడు, వాళ్ళ తరఫున ఇంట్లో నుంచి చంద్రశేఖర్ మీ చంద్రశేఖర్ గారు మీ సీస పద్యాలు గీత పద్యాలు విన్నాను నేను. 2 సార్లు చెప్పారు కదా, 2 తడవలు చెప్పారు కదా. పద్యాలు రాసుకొచ్చి పాఠం చెప్తే సరిపోదు, నీకంటే ఎక్కువ నేను పాఠాలు చెప్పి వచ్చిన వాడిని ప్రొఫెసర్. ఒక విషయం గుర్తుపెట్టుకోండి, తెలంగాణ ప్రజలు చాలా మేధావులు, తెలివైన వాళ్ళు అన్ని తెలుసు. కిషన్ రెడ్డి ఏడున్నాడు, మీ మోడీ ఏడున్నాడు. తెలంగాణ ప్రజల కోసం మేము కొట్లాడుతున్నారు, ప్రాణాలు ఆటం పెట్టి కొట్లాడుతున్నారు. ఎక్కడున్నారా, ఎడబడుకున్నారా చంద్రశేఖర్? మీరు ఏడ మాట్లాడుతున్నారు? తెలంగాణ ప్రజల గురించి మాట్లాడే నైతిక హక్కు భారతీయ జనతా పార్టీ నాయకులకు లేదు, కిషన్ రెడ్డికి లేదు. కిషన్ రెడ్డి ఒక ద్రోహి, కిషన్ రెడ్డి ఒక మోసగాడు, కిషన్ రెడ్డి ఒక పిరికివాడు. రిజైన్ చేయమంటే పారిపోయిన పిరికోడ్ గురించి ఏం మాట్లాడతావా? రిజైన్ చేయమనంటే తెలంగాణ కోసం రిజైన్ చేయమనంటే పారిపోయిన పిరికోడి పార్టీకి సంబంధించిన నువ్వేం మాట్లాడతావా? తెలంగాణ ఉద్యమాన్ని నెత్తివేసుకొని తెలంగాణ ప్రజల కోసం ఆర్మిషన్ కట్టినటువంటి కట్టేకర్ స్వామి ఇక్కడ ఉన్నాడు, ఇక్కడ ఉన్నా మేమున్నాం. మీ హద్దు దాటితే బాగుండదు, మీ హద్దు దాటి మాట్లాడకూడదు. మీరు చెప్పినారు, మీరు రేట్ చేస్తున్నారు. నేను సమాధానం చెప్పేదాకా ఓపిక ఉంటే కూర్చో, లేకపోతే మూసుకో, నేను చెప్తున్నా కదా. అరవరంగాలు నీకన్నా నీకు ఏం నైతిక హక్కుని తెలంగాణ గురించి మాట్లాడడానికి? తెలంగాణ తల్లి చంపి ఇచ్చిందని చెప్పిన మోడీ తెలంగాణ ఎక్కడికి నైతిక హక్కు? మాట్లాడడానికి మీరు విషయం రేవనెత్తినారు మేడం, విషయం లేవనెత్తిన విషయాల విషయంలో ఎదుటివాడు మాట్లాడేదాకా ఓపిక ఉంటే కూర్చోవాలి, లేకపోతే మీ సార్లు చెప్పగలుగుతా పాఠాలు మీ గోత్రాలని నాకు తెలుసు, గోత్రాలు జ్ఞానం మీ గోత్రాలు తెలుసు, నీకే తెలియదు. మీ కిషన్ రెడ్డి గురించి నీకే తెలియదు నాకు తెలిసినంత, మీ మోడీ గురించి నీకే తెలియదు నాకు తెలిసినంత. హలో మీరు పాఠాలు చెప్తా అంటే తెలంగాణ సమాజం గుణపాఠం చెప్తున్న విషయాన్ని నువ్వు గుర్తుపెట్టుకో. బాబు గుణపాఠం చెప్తుంటే 8 మంది ఎమ్మెల్యేని వేసుకొని ఎగేసి పడుతున్నావేందా? ఏం ఎగేసి పడుతున్నావేంది? నీవు డిబేట్ లో కూర్చున్నప్పుడు నువ్వు చెప్పినటువంటి మాటలకు నేను సమాధానం చెప్పేదాకా ఓపిక వినాలా. నువ్వు చెప్తున్నప్పుడు నేను విన్నాను, నేను మాట్లాడకుండా మీరు చెప్తున్నప్పుడు విన్నాను. నేను చెప్పేటప్పుడు వినే ఓపిక ఉండాలి, ఎవరిని హెచ్చరిక చేస్తున్నావు? ఎవరిని హెచ్చరిక చేస్తున్నావా? బచ్చగాడివి నువ్వు.
బీసీ సమస్యలు మాట్లాడు ఎవరికి ఉండాలా, పద్ధతి ప్రకారం ఉండాలా. నీ తాటాకు చప్పులకు భయపడ్డాడు ఎవరు లేడు ఇక్కడ. తెలంగాణ ప్రజలు ప్రజలు కదా వింటారు. ప్రజలు వినాలి. మీరుంటే నేను కాదు, నేను కాదు, నేను చెప్పింది మీరు కాదు. ప్రజలు వినాలి. మనం చెప్పింది. ఒక్క సెకండ్ మీరు ఆగండి. వెంకటస్వామి గారు ప్లీజ్, మీరు ఒక ప్రొఫెసరు, పెద్దవారు. ఎందుకంటే మాట్లాడేటప్పుడు ఖచ్చితంగా మన భాషను అయితే మనం కంట్రోల్లో ఉంచుకోవాలి. మీరు అనేది కరెక్ట్. అతను చాలా చిన్న పిల్లాడు. ఆయన ఎట్లా మాట్లాడినా నేను ఊరుకోనా మేడం? ఒక్క నిమిషం. మీరు మాట్లాడుతున్నంత సేపు సమస్యల మీద మాట్లాడతాం, గొంతు విప్పుతాం. తెలంగాణ సమస్యలు నాకు ఉన్నప్పుడు నేను కూడా తెలంగాణ ఉద్యోగం బిడ్డనే. తెలంగాణ సమాధానం చెప్పడానికి నీకు అవకాశమే ఇస్తలేవు నువ్వు. మిస్టర్ వెంకటస్వామి గారు వ్యక్తులను క్రిటిసైజ్ చేసే పద్ధతిని మార్చుకోవాలి. వేల అవమానాలు పోస్తున్న జాతి నుంచి వచ్చిన మీ తాటకు భయపడే అందరు అదే జాతుల నుంచి వచ్చినారు. అందరు అదే జాతుల నుంచి వచ్చినారు. అదే జాతుల నుంచి వచ్చినాం. ఏ జాతిని ఎవరు జాతులను కించపడితే అలవాటు మాకు లేదు. మాకు లేదు. I would like to leave the debate, and he is crossing his limits, and I would like to leave the debate. ఎందుకు? ఓకే మేడం, ఐఎమ్ సారీ. వెంకటస్వామి గారు వినండి ఒక్క సెకండ్. వెంకటస్వామి గారు ఐఎమ్ సారీ. ఇట్లాంటి వాళ్ళని తీసుకొచ్చి మీరు డిబేట్ లో పెట్టి మమ్మల్ని ఎందుకు మాట్లాడుతున్నావా బాబు? నువ్వే మాట్లాడుతున్నావు. నువ్వే మాట్లాడుతున్నావు. నువ్వే మాట్లాడుతున్నావు. మీరు మాట్లాడే తీరు బాగలేదు. పాఠాలు చెప్పారు. పాఠాలు చెప్తే తెలంగాణ సమాజం, ఉద్యమ సమాజం, తెలివైన సమాజం. నేను పాఠాలు చెప్పి వచ్చినని నాకు తెలుసు. వినుమాని అన్నాను. నేను పాఠం తీసుకున్నాను. దళితులకు జరుగుతున్న అన్యాయాల మీద, బీసీలకు జరుగుతున్న మోసాల మీద, మహిళలకు జరుగుతున్న మేడం మేడం దిస్ ఈస్ నాట్ ద వే ఆఫ్ డిబేట్. అంటే మీరు ఒకటంటే మీరంటే ఒక విషయంలో అయితే అంటే అవునన్నా కాదన్నా అంటే భాష అనేది అవతల వాళ్ళు మనం ట్రిగ్గర్ చేస్తున్నా ఒక యాజ్ ఎ ప్రొఫెసర్గా ఉన్న దాంట్లో మీరు ఒక సీనియర్ లీడరు, ఖచ్చితంగా వాళ్ళకి చెప్పాల్సిన బాధ్యత ఉంటుంది. చంద్రశేఖర్ గారు ప్లీజ్ ఒక్కసారి సెకండ్ ఆయన మాట్లాడుతున్నారు. ఎందుకంటే మీరు మాట్లాడిన సేపు వెంకటస్వామి గారు విన్నారు, ఎక్కడ మాట్లాడలేదు. నేను సావధానంగా వాళ్ళిద్దరు మాట్లాడేదంతా కూడా వాళ్ళిద్దరు మాట్లాడేది నేను సావధానంగా విన్నాను. నేను మధ్యలో ఎక్కడ మాట్లాడలేదు. నేను వారు చంద్రశేఖర్ గారు మాట్లాడుతున్నప్పుడు నేను ఎక్కడ అబ్స్ట్రక్ట్ చేయలేదు. నేను అబ్స్ట్రక్ట్ చేయలేదు వారు మాట్లాడుతున్నప్పుడు. చెప్పండి. ఏంటంటే బీఆర్ఎస్ కు కావచ్చు, బీజేపీకి కావచ్చు, ప్రజల మధ్యలోకి వెళ్లేంత ధైర్యం లేకనే ఓన్లీ పుకార్లు షికార్లు చేపించే ప్రయత్నం చేస్తున్నారు తప్పితే ప్రజలను వాళ్ళ మీటింగ్లకు తీసుకురావాలంటే డబ్బులు ఇస్తే వాళ్ళ మీటింగ్లకు వస్తున్నారు, మా మీటింగ్లకు స్వచ్ఛందంగా వస్తున్నారు.
రైతులు ఎంత సంతోషంగా ఉన్నారనే వాళ్ళు ఆ రైతుల దగ్గరికి వెళ్తే తెలుస్తుంది. మీడియా మీట్లు పెడితే వాళ్ళకి ఏం తెలుస్తుంది అంటూ వెంకటస్వామి గారు అంటున్నారు. మీ సమాధానం ఏంటి? నేను అన్ని పదాలన్నీ నువ్వు చెప్పినావమ్మా. నేను ఇప్పుడు ఈ పదాలు ఎవ్వి కూడా నేను ఉపయోగించలే. వాళ్ళు పైసలు ఇచ్చి తెచ్చిందని లేకపోతే మేము ఇవన్నీ నేను ఎక్కడ ఉపయోగించలేదు. ఇప్పుడు మీరు మేడం యాంకర్ గారు ఒక్క నిమిషం యాంకర్ గారు ఒక్క నిమిషం మేడం ఒక్క నిమిషం. నేను ఇప్పుడు మీరు ఉపయోగించిన పదాలు ఏవి కూడా నేను ఉపయోగించలే. నేను ఒకటే చెప్పిన ప్రజలు మీరు కూడా చర్చకు దిగితే ఎట్లా? మీరు చెప్పకుంటే చర్చకు దిగితే నేను వాళ్ళు ఇస్తాన వాళ్ళు ఎట్లా తెచ్చిండ్రు ప్రజలు నేను అనలే. నేనేమి చెప్పినా అంటే మా పట్ల ఒక ప్రజలు అసంతృప్తిగా ఉంటే మా సభలకు ప్రజలు రారు కదా అనేటువంటిది నేను అడిగిన. కానీ టిఆర్ఎస్ వాళ్ళు ఒక్క నిమిషం అమ్మా, నేనేమంటున్నంటే చర్చ పక్కదారి పట్టద్దు. వాళ్ళు కొన్ని అంశాలు లేవనెత్తినారు. ఆ అంశాలకు సంబంధించి నేను సమాధానం చెప్తున్నా. మేము మా సంవత్సర కాలంలో మేము చేసినటువంటి ఏవైతే కార్యక్రమాలు ఉన్నాయో అవన్నిటిని కూడా గమనించమని కోరుతున్నాను. అవి గమనించిన తర్వాత డెఫిసిటీస్ ఉన్నాయి, లేకపోతే ఎక్కడైతే లోపాలు ఉన్నాయి, ఒక నిర్మాణాత్మక ప్రతిపక్షంగా ఒక ప్రతిపక్ష పార్టీలుగా వాళ్ళకు సంపూర్ణమైన ప్రజాస్వామ్యంలో హక్కు ఉంది. వాటిని అన్నిటిని లేవనెత్తవచ్చు. కానీ ద పార్ట్ ఆఫ్ ది మంచి జరిగిన పార్ట్ను కూడా వాళ్ళు చూడాలనేటువంటిదే నేను వాళ్ళకి విజ్ఞప్తి చేస్తున్నా. వాళ్ళకి చెప్పాల్సిందంటే మంచి జరిగిన పార్ట్ను కూడా చూడాల్సింది. సంవత్సర కాలంలో మొత్తం పనులన్నీ అయిపోవు. 10 ఏళ్ల కాలంలో కాలేదు. బోని గారితో కాలేదు, కేసీఆర్ గారితో కాలేదు. అనేక అంశాలు మోడీ గారు చేసినటువంటి వాగ్దానాలు కావచ్చు, లేకపోతే కేసీఆర్ గారు చేసిన వాగ్దానాలు కావచ్చు, బీజేపీ ఎన్డీఏ చేసినవి కావచ్చు, ఇక టీఆర్ఎస్ చేసిన అనేక పెండింగ్ లో ఉన్నాయి. పెండింగ్ లో కానీ మేము కూడా 1 year కాలంలో మేము చేసిన వాగ్దానాల్లో కొంత పార్ట్ మేము చేసినాం. సో ఎప్పుడైనా కూడా వెంకటస్వామి గారు మీరు వినట్లేదు. 100 రోజుల్లోనే 6 గ్యారంటీల అమలు ఖచ్చితంగా చేసి తీరుతామన్నారు. ఏమైపోయిందనే కదా వాళ్ళు క్వశ్చన్ చేస్తుంది. నేను దానికి సమాధానం చెప్తున్నా. 100 రోజులలో ఏదైతే చేస్తామని చెప్పినామో దానికి సంబంధించి అన్ని చర్యలు మేము తీసుకున్నాం. ఇంప్లిమెంటేషన్ వచ్చేసరికి కొన్ని అయితే కొన్ని కావు, ఇమ్మీడియట్ గా కావు. ప్రాసెస్ నేను దగ్గర చెప్పిన కదా, రేషన్ కార్డ్ అవసరం పడుతుంది. 10 ఏళ్ళలో మన దగ్గర రేషన్ కార్డ్స్ రాలే, ఇందాకనే చెప్పినారు. సో ఈ రేషన్ కార్డ్స్ యొక్క బేస్ లో మీరు మనీ జమ చేయాల్సి వస్తుంది. సో ఇట్ ఈస్ అ లింకప్. అట్లాగే ఈ రైతు భరోసాకు సంబంధించి అది 5 ఎకరాలకి ఇవ్వాలా, 10 ఎకరాలకి ఇవ్వాలా, 100 ఎకరాలు చెట్ల గుట్లకి ఇచ్చిన వాళ్ళు కూడా ఉన్నాయి. ఆ సందర్భాలు కూడా ఉన్నాయి. అది మేం కాదు, మాకన్నా ముందు మీడియా వాళ్ళే బయటకు తీసుకొచ్చినారు. సో ఇవన్నిటిని సిస్టమైజ్ చేస్తున్నాం మేము. దాంట్లో కొంత జాప్యం జరగవచ్చు. జాప్యాన్ని వాళ్ళు ప్రశ్నించడంలో తప్పు లేదు, ప్రశ్నించవచ్చు. కానీ జాప్యానికి కారణాలను కూడా మేము చెప్తున్నాం. దాన్ని ప్రజలు మీరు గమనిస్తే మమ్మల్ని ఆశీర్వదిస్తారు, గమనించకుంటే వారు చెప్పినట్టు మమ్మల్ని శిక్షిస్తారు. అంతే కదా. సో అల్టిమేట్ గా ప్రజలు కదా డిసైడ్ చేయాల్సింది. మీరు ఆరోపణ చేయొచ్చు, మీరు క్వశ్చన్ చేయొచ్చు. యూ హ్యావ్ ఎవ్రీ రైట్ టు ఆస్క్ అండ్ క్వశ్చన్. యాజ్ ఎ ప్రతిపక్షంగా మీరు ప్రజల పక్షాన్ని నిలబడి వాళ్ళకి జరిగిన ఇబ్బందులను అడగవచ్చు. మేము అడగడానికి, నేనైతే మిగతా వాళ్ళ సంగతి వదిలిపెట్టి కానీ ప్రతిపక్షం అడగడానికి నేనైతే వ్యక్తిగతంగా కానీ ఒక తెలంగాణ ఉద్యమ బిడ్డ కానీ కాంగ్రెస్ మ్యాన్ కానీ నేను ప్రతిపక్షాలు అడగడాన్ని ఎప్పుడు కూడా నేను తప్పుపట్టను. ఓకే, యాదగిరి గారు చెప్పండి. ప్రధాని మోదీ కూడా ఆ చెప్పిన పథకాలన్నీ అమలు చేయలేదు. అన్ని చోట్ల అమలు అనేది ఇమీడియట్ గా కాకపోవచ్చు, కొన్ని చోట్ల అవ్వచ్చు. ఖచ్చితంగా దానికి సంబంధించి అయితే మేము ప్లానింగ్ ఆఫ్ యాక్షన్ లో ఉన్నాం, రాబోయే రోజుల్లో చూపిస్తామంటున్నారు. మరి మీరు అడగాలనుకున్నది ఏదన్నా ఉందా? ఇప్పుడు మేము గతంలో 2014లో మన బిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడ్డప్పుడు అంతకంటే ముందు మేమేమైతే మేనిఫెస్టోలో పెట్టిన హామీలు కానీ పెట్టని హామీలు కూడా మేము అనేక సంక్షేమ పథకాలను మా నాయకుడు కేసీఆర్ గారు ప్రవేశపెట్టాడు.
ఆ రోజు రైతు బంధు 10,000 రూపాయలు రైతు బంధు ఇస్తామని మేనిఫెస్టోలో లేదు. కళ్యాణ లక్ష్మి ఇస్తామని చెప్పి లేదు. రైతులకు 2 లక్షలు, అదే విధంగా కేసీఆర్ కిట్ ఇస్తామని లేదు. అంచెలంచెలుగా ప్రభుత్వాన్ని ఇప్పుడు వాళ్ళు ఏదైతే చెప్తున్నారో, గతంలో కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి మన తెలంగాణ ప్రభుత్వానికి ఎన్ని అప్పులు ఇచ్చిర్రు, ఎంత మనకు బడ్జెట్ ఉన్నది, దాన్ని ఎంత మిగులు బడ్జెట్ గా తీసుకొచ్చి దాన్ని ఏ విధంగా సంపద సృష్టించు, సంపద పంచిపెట్టు అనేటట్టు సంపదను సృష్టించి కేసీఆర్ గారు ఏ విధంగా అది ప్రజలతోటి ఆ సంపదను సృష్టించి కొన్ని ప్రాజెక్టులు, కాళేశ్వరం లాంటి పెద్ద ప్రాజెక్టు కట్టి, అదే విధంగా అనేక సంక్షేమ పథకాలు. ఈ రోజు 6 లక్షల కోట్లు అప్పు అయిందని చెప్తున్నారు. వాస్తవం అప్పు అయింది, దానికి మిగులు బడ్జెట్ కూడా ఉంది, ఆస్తులు ఉన్నాయి, అప్పులు ఉన్నాయి, దానికి సంక్షేమ పథకాలు కూడా ఉన్నాయి కదా ప్రజలకు. మరి ఈ రోజు సంవత్సరం నుంచి వాళ్ళు ఒక్క హామీ కూడా వాళ్ళు నిలబెట్టకుండా, ఈ రోజు వాళ్ళు ఇచ్చిన 6 గ్యారెంటీలు సంవత్సరంలోపు కూడా కాలేదు. మేము గత ప్రభుత్వం ఏర్పడంగానే 200 రూపాయల నుంచి 1000 రూపాయలు పెన్షన్ చేసిండు, 1000 రూపాయల నుంచి 2000 రూపాయలు పెన్షన్ చేసిండు కేసీఆర్ గారు. అదే విధంగా మొన్న ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఏం చేసిండు, 2000 రూపాయల నుంచి నేను 4000 రూపాయలు చేస్తా అన్నాడు. సంవత్సరం సమయం పడుతుందా అండి? అదే విధంగా వాళ్ళ గురువు గారు అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు, ఈయన తర్వాత అక్కడ ముఖ్యమంత్రి అయ్యిండు కదండి, ఆయన ఇచ్చిన హామీలు మరి అక్కడ కూడా బడ్జెట్ లేదు, అప్పులు చేసిండు జగన్ అని చెప్పిండు. మరి ఆయన పెన్షన్లు, ఈయన తర్వాత ముఖ్యమంత్రి అయినా కూడా ఆయన పెన్షన్ ఇంకా 3 నెలల ముందు నుంచే, ఏ రోజు అయితే మేనిఫెస్టోలో పెట్టి ఆయన ప్రకటన చేసిండు, ఆ రోజు నుంచే పెన్షన్లు పెంచిండు. మరి ఈయన ఎందుకు పెంచలేకపోతుండు? సంవత్సరం నుంచి ఆయనకు బడ్జెట్ అసలు ఏ విధంగా, నేనేమంటున్నా, అసలు పరిపాలన అనేది తెలియని నాయకుడిని తీసుకొచ్చి కూర్చోబెట్టింది కాంగ్రెస్ పార్టీ, జాతీయ నాయకులు. ఈ రోజు వాళ్ళే చేసిరు కదా, రైతు డిక్లరేషన్ అని చెప్పి రైతులకు ఏం కావాలో అని వాళ్ళే ముందు చేసిరు, మహిళా డిక్లరేషన్ అని వాళ్ళే చేసిరు, విద్యార్థి డిక్లరేషన్ అని వాళ్ళే చేసిరు. అదే విధంగా ఇప్పుడు బడ్జెట్ లేదని అంటారు, మరి 3 లక్షల కోట్ల బడ్జెట్ ఉంది అంటారు, మరి 1,50,000 కోట్ల రూపాయలు మూసికి పెడతా అంటారు. మరి ఏ విధంగా వాళ్ళకి పరిపాలన అనేది తెలియదు. ఇప్పుడు మేము రైతులకు బాగా చేసినాం, మీరు ఏదో ఒక రకంగా ఎవరినో ఒక బయట తీసుకొని మీరు మాట్లాడుతున్నారు అంటారు కదా. మీరు ఎక్కడ అవసరం లేదు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సొంత గ్రామమైన కొడంగల్, ఆ కొండారెడ్డి పెళ్లికి పోతే విలేకరులు, మీ మీడియా వాళ్ళు పోతే, వాళ్ళు నిజంగా రుణమాఫీ ఎంతమందికి అయింది, రైతు బంధు ఎంతమందికి వచ్చిందని చెప్పి తన పుట్టిన గ్రామానికి పోతే కూడా నిర్బంధించి వాళ్ళని ఎంత ఇబ్బంది పెట్టిరో మీ మీడియా వాళ్ళే చెప్పాల్సిన అవసరం ఉంటది. అదే విధంగా కొండారెడ్డిపల్లి, కొడంగల్లో కూడా మీడియాను ఎంత ఇబ్బంది పెట్టిరో మీరే చెప్పాలి. అక్కడ ఉన్నటువంటి కొడంగల్ రైతులు, గిరిజనులు ఓట్లేస్తే ముఖ్యమంత్రి అయిన నాయకులు అని చెప్పి వాళ్ళని ఎంత ఇబ్బంది పెట్టిరో మనం నిన్న మొన్న చర్చించుకుంటున్నాం. ఈ రోజు తన తప్పు తెలుసుకొని నేను ఫార్మాసిటీని రద్దు చేసిన అంటుండు, ఇప్పుడేమో పారిశ్రామిక కారిడార్ అంటుండు. ఏది చేసినా కూడా ప్రజలకు మేలు జరిగే కార్యక్రమం ఎక్కడ చేస్తలేడు. కాబట్టి మేము మా పార్టీగా, నిజంగా మేము ప్రతిపక్ష పార్టీగా ప్రజల పక్షాన కేసీఆర్ గారి ఆదేశాల మేరకు మా నాయకులు ఖచ్చితంగా ప్రజల పక్షాన నిలబడి ప్రభుత్వానికి ఎదురొడ్డి పోరాటం చేసి వాళ్ళు ఇచ్చిన హామీలను అమలు పరచడం కోసం మా పార్టీ ఖచ్చితంగా ప్రభుత్వాన్ని నిలదీస్తుంది. చంద్రశేఖర్ గారు కంక్లూజన్ చెప్పేసేయండి. ఒక మాట అండి, అన్ని ఉన్న ఇస్తరాకు అణిగిమణిగి ఉంటది, ఏం లేని ఇస్తరాకు ఎగిరి పడుతుందని తెలంగాణలో ఒక సామెత ఉన్నది పాత. ఈ ప్రభుత్వం కూడా అంతే. ఈ ప్రభుత్వం ఏం చేయలేదు, ఈ తెలంగాణ సమాజాన్ని నిండా ముంచింది డొల్లా ప్రభుత్వం. కానీ ప్రశ్నించిన సందర్భాల్లో మాత్రం ప్రశ్నించినటువంటి తెలంగాణ ఉద్యమకారులను, ప్రజల పక్షాలను ప్రశ్నించే గొంతులను అణిచివేయడానికి వెంకటస్వామి లాంటి పెద్దలను ఇట్లాంటి డిబేట్ లో పంపించి మాలాంటి యొక్క ఉద్యమకారులను, దళితులను, బడుగు బలహీన వర్గాలను కుక్క కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి చేస్తా ఉన్నది. కిషన్ రెడ్డి గారు 2 గుంటల భూమి లేని కుటుంబంలో పుట్టినటువంటి కిషన్ రెడ్డి గారు భారతీయ జనతా పార్టీకి ప్రస్తుతం రాష్ట్ర అధ్యక్షులుగా ఉన్నారు. గతంలో ఒక్క సెకండ్ కంక్లూడ్ చేస్తాం. విద్యార్థి వ్యక్తి కిషన్ రెడ్డి గారు ఏ స్థాయిలో ఉన్నాడు కానీ ఇక్కడ ఉన్నటువంటి ప్రజల మీద, ఈ తెలంగాణ ప్రాంతం మీద, తెలంగాణ రాష్ట్రంలో ఉన్న బడుగు బలహీన వర్గాల మీద, ఎస్సీల మీద, దళితుల మీద ప్రేమ ఉన్నటువంటి వ్యక్తి కిషన్ రెడ్డి గారు. అటువంటి ఒక గొప్ప వ్యక్తిని, మచ్చలని నాయకుడిని పట్టుకుని ఇష్టం ఉన్నట్టు మాట్లాడేటువంటి వెంకటస్వామి గారి యొక్క పద్ధతిని ఈ వెంకటస్వామి మీరు అణచివేస్తానంటే మీ కాంగ్రెస్ పార్టీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం
మాట్లాడేది. మీరు ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి వెంకటస్వామి గారు, మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నా, మీరు పెద్దలు గౌరవిస్తున్న మిమ్మల్ని, మీ ప్రభుత్వం ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి. ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి దళితుల పక్షాన మీరు మాట్లాడండి, ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న బడుగు బలహీన వర్గాల పక్షాన మీరు మాట్లాడండి, ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగుల పక్షాన మీరు వకాల్తా తీసుకొని మాట్లాడండి, ఈ తెలంగాణ రాష్ట్రంలో ఇబ్బందులు పడుతున్న మహిళల పట్ల, ఈ తెలంగాణ రాష్ట్రంలో హాస్టళ్లలో పురుగుల పెద్ద ఆహారం తిని వాళ్ళ యొక్క తను చాలిస్తున్నటువంటి విద్యార్థుల పక్షాన వకాల్తా తీసుకొని మాట్లాడండి. మేము మీ పక్షాన నిలబడి మాట్లాడతాం. కానీ వేల కోట్లు, వందల కోట్ల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి మద్దతుగా మీరు ఉండి ఈ రాష్ట్రం యొక్క అస్తిత్వాన్ని ప్రశ్నిస్తారంటే తెలంగాణ సమాజం చూస్తూ ఈ సంవత్సర కాలం విజయోత్సవ పండుగలు చేసుకోవడానికి కాంగ్రెస్ పార్టీకి కనీస నైతిక హక్కు లేదు. టైం అయిపోయింది, కంక్లూజన్ చెప్పేసేయండి స్వామి గారు. ఏం లేదు, చంద్రశేఖర్ గారు ఇచ్చిన సలహాన్ని నేను పాటిస్తాను. దళితుల పక్షాన, మహిళల పక్షాన, ఆర్తుల పక్షాన అనుక్షణము కొట్లాడుకుంటానే ఇక్కడ దాకా వచ్చినాం. చంద్రశేఖర్ గారికి ఎంత తెలుసో నా గురించి తెలియదు, బట్ నేను ఐఎమ్ ఏ ప్యూర్ తెలంగాణ మూవ్మెంట్ లీడర్. ఐఎమ్ నాట్ ఏ బార్న్ కాంగ్రెస్ మ్యాన్ లైక్. సో కిషన్ రెడ్డి గారికి సంబంధించినటువంటి ఈచ్ అండ్ ఎవ్రీ నేను తెలుసు. ఐఎమ్ ఏ సీనియర్ లీడర్ టు ది కిషన్ రెడ్డి ఆల్సో డ్యూరింగ్ ద మై టెన్యూర్ ఇన్ ద ఆర్ఎస్ఎస్ అండ్ ఏబీవీపీ. సో కాబట్టి చంద్రశేఖర్ గారే తెలుసుకోవాల్సి వస్తుంది, వారే తెలుసుకోండి. కానీ వారు చెప్పిన ఒక సలహా, దళితుల హక్కుల కోసం, మహిళల హక్కుల కోసం, ఆర్తుల హక్కుల కోసం అనుక్షణం నేను నిలబడి కొట్లాడతా. తమ్మి నువ్వెక్కడుంటే నేను అక్కడ కూడా కొట్లాడతా. పార్టీలు గిట్టీలు పక్కన పెట్టి ప్రజల పక్షాన కొట్లాడడంలో నీ సలహాను 100% నేను పాటిస్తాను. అయితే ప్రభుత్వానికి అర్హత లేదు, ప్రభుత్వానికి అర్హత లేదనేది ఏంటంటే కరెక్ట్ కాదు. మేము ఎంత మేరకు టు ది ఎక్స్టెంట్ పాసిబుల్ ఇక్కడ ఎంతైతే చేయగలుగుతామో అంత చేయగలిగినాము. ఆ చేసిన సందర్భంగా వచ్చినటువంటి 1 year సందర్భంగా ఎవరమైనా మన ఇంట్లో బాబు పుడితే ఫస్ట్ ఇయర్ అంటే ఫస్ట్ బర్త్డే చేసుకున్నట్టుగా చేసుకుంటారు. సో దానికి పెద్దగా అభ్యంతరం పెట్టాల్సిన అక్కర్లేదు. ఇఫ్ యు ఆర్ అబ్జెక్టింగ్, ఓకే, మీరు మీ అబ్జెక్షన్ మీరు చేయండి. మా ప్రోగ్రామ్స్ మేము చేస్తున్నాం. ప్రజల నుంచి స్పందన కోసం వెయిట్ చేద్దాం. ఇవాళతో అయిపోయేది కాదు, మనం మాట్లాడుకుంటే అయిపోదు. ప్రజలు మనందరినీ గమనిస్తున్నారు, మిమ్మల్ని గమనిస్తున్నారు, మమ్మల్ని గమనిస్తున్నారు. సో రేపు ప్రజా తీర్పులు ఏవైతే వస్తున్నాయో దాన్ని బట్టి ప్రజలు ఎవరి పక్షాన్ని నిలబడ్డారని తెలుస్తుంది. మనం నిర్ణయించుకోలేని పరిస్థితి ఉండదు. కాబట్టి మేము మా సంవత్సర కాలంలో మేము విజయవంతమైన చేసినటువంటి ప్రోగ్రామ్స్ దృష్టిలో పెట్టుకొని వీఆర్ డూయింగ్ దిస్ విజయోత్సవాలు. సో అవకాశం ఉన్న వాళ్ళు అంటే సానుకూలంగా ఉన్న వాళ్ళు పాల్గొంటారు, సానుకూలంగా లేని వాళ్ళు వ్యతిరేకిస్తారు. ఇది రాజకీయాల్లో లేకపోతే జనరల్లో కూడా ఇది సహజమైన ప్రక్రియనే. దానికోసం మనము సైద్ధాంతికమైనటువంటి చర్చ ఉండాలి కానీ వ్యక్తిగతమైనది కాదు. వ్యక్తిగతంగా కిషన్ రెడ్డి గారిని గౌరవిస్తాను. థ్యాంక్ యూ యాదగిరి గారు, థ్యాంక్ యూ చంద్రశేఖర్ గారు. డిబేట్ లో పార్టిసిపేట్ చేసినందుకు. చూస్తున్నారు కదా, విజయోత్సవాలకు సంబంధించి అయితే ఎవరి వాదన వాళ్ళు వినిపిస్తున్నారు. ఖచ్చితంగా ప్రజాక్షేత్రాల్లో రాబోయే రోజుల్లో దీనికి సంబంధించిన రిజల్ట్ కూడా ఉంటుందనంటే ఎవరి వరకు చెప్తున్నారు. ఇది వాళ్ళ స్పెషల్ డిబేట్. కీప్ వాచింగ్ News 360.